మా పెద్ద బావ గారి పాప అయితే పుష్పవతి అయ్యిందండి. మా ఫ్యామిలీకి తనే మొదటి ఆడపిల్లమాట. సో, ఇంకా మాకు వెంటనే కాల్ చేసి చెప్పారు. తర్వాత ఒక 3 డేస్ తర్వాత నేను వెళ్ళి ఒకసారి చూసుకొని అయితే వచ్చేసాను. మా వారు వచ్చిన తర్వాత ఆదివారమే ఫంక్షన్ అండి. వెళ్దాం అనుకున్నాము. కానీ అంతట్లో పాపకైతే హెల్త్ బాగాలేదు కదా! శనివారం ఈవినింగ్ బయలుదేరుదాం. తనకు ఫీవర్ తగ్గింది కదా అని చెప్పి అనుకున్నాము. శనివారం మార్నింగ్ ఒకసారి ఎందుకైనా బ్లడ్ టెస్ట్ చేయిద్దామండి. ఇన్ని డేస్ నుంచి ఫీవర్ తగ్గలేదు కదా అని చెప్పి ఒకసారి అయితే బ్లడ్ టెస్ట్ చేయించామండి. శనివారం మధ్యాహ్నంకి అయితే రిపోర్ట్స్ అయితే వచ్చాయి. చూడగానే ఇంకా మాకైతే చాలా భయమేసిందండి. వైట్ బ్లడ్ సెల్స్ అలాగే ప్లేట్లెట్స్ కూడా డౌన్ అయ్యాయన్నమాట. ప్లేట్లెట్స్ ఇంకొకసారి డౌన్ అయ్యాయంటే డౌన్ అవ్వచ్చు, లేదంటే పెరగచ్చు, ఏమైనా జరగచ్చు అని చెప్పారు మా ఆయన. ఇంకా ఫంక్షన్ అయితే మా ఊరు సైడేనండి. అక్కడ చీపురుపల్లి దగ్గర విలేజ్ మాట దుమ్మిదని చెప్పి ఆ ఊరు వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏమైనా నీరసమై ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి అంటే అక్కడ హాస్పిటాలిటీ అయితే ఏముండదు. విజయనగరం కానీ వైజాగ్ కానీ రావాలి, ఇబ్బంది పడిపోతామని చెప్పి ఇంకా నేనైతే ఊరు వెళ్ళలేదండి. మా వారు ఒక్కరైతే వెళ్ళారు. ఇంక ఈవినింగ్ వరకు బాగానే ఉంది. కానీ ఎందుకు పిల్లల విషయంలో రిస్క్ చేయకూడదు కదా! నేనైతే ఫంక్షన్కి వెళ్దామని చాలా ఆశపడ్డాను. ఎందుకంటే ఫ్యామిలీలోని మొదటి ఫంక్షను, అలానే అందరూ కూడా వస్తారు, అందరినీ చూడొచ్చు, సరదాగా ఉంటుందని చెప్పి అనుకున్నాను. కానీ వెళ్ళడం అయితే అవ్వలేదండి. ఇంకా జ్యూసెస్ అయితే ఎక్కువ ఇస్తున్నానండి. ఇప్పుడైతే దానిమ్మ జ్యూస్ చేశానండి. పడుకుంది పాప, లేపేసి ఇచ్చాను. ఇంకా ఏడుస్తుంది తాగనని. నార్మల్గా ఉంటే తాగేసేది, నిద్దట్లో వాళ్ళు ఏడుస్తుంది అన్నమాట. ఇంకొంచెం గట్టిగా లగ్గేసితే కూర్చొని అయితే తాగేసిందండి. మా పాపతో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ రకమైన జ్యూస్ ఇచ్చినా కొంచెం గట్టిగా కసిరితే తాగేస్తుందండి. ఇంకా కొంతమంది పిల్లలు అయితే అసలు తాగరు. లిక్విడ్ టైప్లో జ్యూసెస్ అలా ఎక్కువ ఇస్తే పాప అయితే తాగేస్తుందండి. ఇది ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.